ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వ్యవసాయ ఎరువులకు సబ్సిడీని పెంచాలని, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని వారు కోరారు. బడ్జెట్ కాపీని దగ్ధం చేశారు. ప్రతిసారి బడ్జెట్లో వ్యవసాయ రంగంలో ఉన్న సబ్సిడీలను తగ్గిస్తూ కేంద్రం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఉపయోగపడే విధంగా సబ్సిడీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమయం మొత్తం కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో అది వెనకబాటు పట్టించడం కోసం పెట్టుబడిదారి వర్గాలకి పారిశ్రామికవేత్తలకి అప్పజెప్పడం కోసం ఇందులోనే ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇది తక్షణమే సంవత్సరం క్రితమే వెనక తీసుకుంటామని చెప్పి దాన్ని కొనసాగించడం కోసం 1వ తారీఖు చేసినటువంటి బడ్జెట్ అనేది ప్రజలకి, రైతులకి, కార్మికులకి అందరూ కూడా అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు. ఇది తీవ్రంగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా 28,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు, చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎరువుల సబ్సిడీ